హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మన అందరి ఛానల్. సో ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆఫ్ దిస్ వీక్, సండే రోజున ఎలిమినేషన్. సో లేట్గా చేయడానికి ఏంటంటే చాలా పనులు ఉన్నాయి, పర్సనల్ పనులు. వాటికి తిరుగుతూ కొన్ని కాంపిటీషన్స్ పిల్లల్ని అటెండ్ చేయించి సో లేట్ అయింది. సో మొత్తం మీద ఈ వారం ఒక బీభత్సమైనటువంటి టాస్క్ జరిగి, లాస్ట్ మెగా చీఫ్ అనే టాస్క్ జరిగి ఆ మెగా చీఫ్ వచ్చేసి రోహిణి అయింది. యా, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ ఫస్ట్ నుంచి కూడా కామెడీ వాళ్ళు ఏమి చేయలేరు, గెలవలేరు, వాళ్ళ గెలుపు రాదు అన్నట్టుగా ఒక ఉంది. తర్వాత ఆమె గెలవడానికి కిక్ ఇచ్చే విషయం ఏంటంటే, ఆమెను ఫస్ట్ నుంచి కూడా పృథ్వీ కానీ ఎవరితో అయితే ఆమె కంటెస్ట్ చేసిందో, ఎవరితో అయితే పోటీ పడిందో పృథ్వీ ఫస్ట్ నుంచి కూడా ఆమె నీ యొక్క బాడీ వల్ల నువ్వు ఆడలేకపోతున్నావు, అదే అవ్వలేకపోతున్నావు, నువ్వు ఆడతావా అని చెప్పేసి, తర్వాత విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా నువ్వు చేత కాదు నీకు అది ఇదని చెప్పేసి ఇలా పోక్ చేసిన తర్వాత ఆమె ఆడిన తీరు విధానం, ఎట్టి పరిస్థితుల్లో నేను విన్ నాకు అవసరం లేదు, నాకు కప్పు అవసరం లేదు, ఇది మాత్రం చాలా అన్నట్టుగా ఆడింది, అంత కసిగా ఆడింది. సో ఆమె లైక్ నవ్వుతో నా భవిష్యత్తు, ఈ యొక్క మెస్మరైజింగ్ విన్నింగ్ అనేది ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ప్లస్ చూసే జనాలకు కూడా బాగా గుర్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ బిగ్ బాస్. దట్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో తర్వాత మెగా చీఫ్ అయితే రోహిణి అయింది, కంగ్రాట్స్ సార్. సో ఇక వీకెండ్ నాగార్జున నిన్న వచ్చాడు. సో ఆయన వచ్చేసి గౌతమ్ మరియు పృథ్వీ మధ్య జరిగినటువంటి డైలాగ్ వార్ను తీసుకొని, తర్వాత విష్ణుప్రియ మరియు రోహిణి మధ్య తీసుకున్న డైలాగ్ వార్ను వీటను ఆయన ఏదో ట్రై చేశాడు. కానీ మొత్తం మీద బ్లేమ్ అయితే గౌతమ్ బ్లేమ్ చేశాడు. అబ్బా ఎందుకు అర్థం కావట్లేదు, అక్కడ ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు ఇద్దరిని అనాలి, షటప్ అది ఇదని ఇట్లా డర్చి. సో మేబీ లైక్ ఇక్కడ ఫేవరిజం చూపిస్తున్నారా లైక్ నాగార్జున గారు కూడా అన్నట్టుగా అనిపించింది. సో ఇది మంచిగా, ఎందుకంటే చూసే ప్రేక్షకులు ఎవరైతే అభిమానులు ఉంటారో, గౌతమ్ అభిమానులు, వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి ఓకే ఏంటి మా వాడికి ఏంటి సరిగ్గా హీఈస్ రైట్ అని ఆయన అన్నా కూడా ఎందుకని నాగార్జున ఇలా అంటున్నాడు అని చెప్పేసి ఒకవేళ ఆయనకు ఓటింగ్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఇది జరిగినటువంటి ఓవరాల్గా చుట్టి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ జరిగినటువంటి ఈవెంట్స్ చెప్పాను మీకు. సో ఇక ఎలిమినేషన్ ఎవరంటే, ఎలిమినేషన్లో యాక్చువల్ డబుల్ ఎలిమినేషన్ అనుకున్నారు, ఎందుకంటే అక్కడ ఉండేది 9 మెంబర్స్, ఇక 2 వీక్స్ తర్వాత ఉండేది 5 మెంబర్స్ ఉండాలి యాజ్ ఫర్ బిగ్ బాస్ ప్లాన్. మరి ఈ వీక్ బిగ్ బాస్ 8 కాబట్టి 8 మెంబర్స్ ఉంచుతాడా, లేకపోతే 6 మెంబర్స్ ఉంచుతాడా అనేది ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఏ క్షణమైన మారచ్చు, వాళ్ళ ఓన్ రూల్స్ పెట్టుకుంటారు. ఆ రూల్ కూడా ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు, ఎప్పుడైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఓకే. సో డబుల్ ఎలిమినేషన్ అయితే లేదని తెలుస్తుంది, మనకు సింగిల్ ఎలిమినేషన్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అని అనుకున్న ఫస్ట్ నుంచి గెస్ ఏంటంటే పృథ్వీ, యష్మి, ప్రేరణ అండ్ నిఖిల్ అండ్ నబిల్, వీళ్ళు మాత్రమే మన నామినేషన్స్లో ఉన్నారు. కాబట్టి ఈ 5 మందిలో ఇద్దరికైతే ఓటింగ్లో ప్రాబ్లం లేదు. దట్ ఈజ్ నబిల్ అండ్ నిఖిల్. ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబిల్ అని బయట అన్అఫీషియల్ ఓటింగ్లో వాళ్ళు ఉన్నారు. సో తర్వాత అఫీషియల్ ఓటింగ్లో కూడా అదే అని చెప్పేసి టాక్. ఆ తర్వాత ఇక ప్రేరణ వీళ్ళకంటే కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉంది. సో బాటమ్ 2లో ఎవరు ఉన్నారంటే, టాప్ కాదు బాటమ్ 2, సో యష్మి అండ్ పృథ్వీ. సో వాళ్ళిద్దరినీ ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఈ డబుల్ ఎలిమినేషన్ లేని కారణంతో ఈ వారము పృథ్వీ మళ్ళీ సేవ్ అయ్యాడు తను, ఎందుకంటే కంటెంట్ ఇస్తున్నాడు కదా, లైక్ హెయిర్ సోట్స్ వాడటము, తర్వాత టఫ్ ఫైట్ ఇవ్వటం, దానివల్ల ఏమన్నా కంటెంట్ వస్తుంది, సో రాబోయే రోజులలో కంటెంట్ వస్తుంది అని చెప్పేసి సో పృథ్వీని అయితే ఉంచుకొని ఉండొచ్చు ఇంకో వారము. సో మొత్తం మీద అయితే తను డేంజర్ జోన్లోనే ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఉన్నాడు డేంజర్ జోన్లోనే. కాకపోతే ఈసారి మళ్ళీ సేవ్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ వారం ఎలిమినేట్ అయిందైతే యష్మి గౌడ. సో యష్మి గౌడ కర్ణాటకకు చెందినటువంటి ఆమె, తర్వాత తెలుగు సీరియల్స్ నటిస్తున్న, మా టీవీలో చాలా సీరియల్స్ నటిస్తుంది. సో ఈ వారం అయితే ఆమె ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. తను ఎలిమినేట్ అయిన కారణం ఏంటంటే, ఒకటి స్టాండ్ తీసుకోపోవటము, అంటే ఇప్పుడు ఎస్ అని చెప్పిన చోట ఎస్తోనే అలాగే ఉండటం. సో తర్వాత తనే మళ్ళీ నెగోషియేట్ చేసి నో అంటుంది.
తర్వాత తనే మళ్ళీ ఎస్ అంటుంది, తనే నో ఉంటుంది. సో ఇలా కన్ఫ్యూజియస్ మైండ్ తోటి ఆమె ఏ టు స్టాండ్ తీసుకోవాలో తెలియకుండా చాలా రోజుల నుంచి అలాగే ఉంది. సో తనకు తనే ఫ్లిప్ అవ్వటం ఇలాంటివి చాలా ఉన్నాయి. దీనివల్లే ప్రేక్షకులకు టాప్ బాటమ్ 2లో వాళ్ళని పెట్టడానికి కారణం ఏంటంటే ఈ ఫ్లిప్పులు, ఈ హరాస్మెంట్లు ఇవే. సో యష్మి అయితే వెళ్ళిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. యష్మి ఈజ్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అండ్ ఆల్ ద బెస్ట్ టు హర్. సో మిగతా కంటెస్టెంట్స్ అయితే ఉన్నారని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గౌతమ్కి లైక్ నిన్న ఆడిన టాస్క్లో ఎక్కువ మంది స్నేక్గా అంటే స్నేక్ దగ్గర లైక్ ల్యాడరు స్నేక్ అనే గేమ్ ఆడారు కదా, స్నేక్ దగ్గర గౌతమ్ను పెట్టినట్టుగా తెలుస్తుంది. సరే తెలియటం కాదు, తెలుసు గౌతమ్ను నిఖిల్ను పెట్టారు 3-3. సో వీళ్ళల్లో యష్మి వెళ్ళిపోతుంది కాబట్టి యష్మికి ఛాన్స్ ఇచ్చినట్టున్నారంట. వీళ్ళల్లో ఎవరిని బిగ్ బాంబ్ అనే ఒక బాంబును పేల్చుదాము ఎవరిని అంటే ఆమె గౌతమ్ పేరు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ బిగ్ బాంబ్ వల్ల గౌతమ్కి ఏం ప్రాబ్లం రాబోతుందంటే ఆటోమేటికలీ ఈజ్ ఇన్ లైక్ నామినేషన్స్. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఆటోమేటిక్గా తను ఉన్నాడు. సో ఈ నామినేషన్స్లో ఆటోమేటిక్ నామినేషన్ బై డిఫాల్ట్ నామినేషన్లో ఉంటాడు అనమాట. నోబడి పీపుల్ నామినేట్ చేయకుండానే తను బై డిఫాల్ట్ నామినేషన్లో ఉంటాడు. సో ఇది అతనికి జరిగేటువంటి బిగ్ బాంబు. సో ఇది మన అప్డేట్స్. సో యష్మి గౌడ్ అయితే ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 ఆన్ టుడే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.